వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,38,000 చేంజ్ వరకు ఉంది. ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు చేయొచ్చు. అండ్ గోల్డ్ ప్రైస్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, దీని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ సార్ ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,38,000 చేంజ్ వరకు ఉంది. ఈ గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు ఎంతవరకు పెరగచ్చు అని అంటారు? సో గోల్డ్ ప్రజెంట్ 1,43,000 వరకు పాసిబిలిటీ ఉందండి. మ్యాక్సిమం పాసిబిలిటీ 1,43,000 వరకు ఉంది. సో ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 1,42. ఆ 1,42 క్రాస్ చేస్తే కొంచెం లిటిల్ బిట్ 1,43 మ్యాక్సిమం అది రివర్సల్ పాయింట్. అయితే ఏంటంటే అసలు ఆల్రెడీ ఈ పాటికి గోల్డ్ రివర్సల్ కంటిన్యూ అయి ఉండాల్సింది, మళ్ళీ జస్ట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం రైజింగ్ అనేది కనిపిస్తుంది. కానీ మ్యాక్సిమం గోల్డ్ అనేది 1,43,000 దగ్గర రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. 1,43 దగ్గర టెక్నికల్గా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ఒకటే హై రెండోసారి ఫామ్ అయింది. సో డైవర్జెన్స్ కూడా వచ్చింది కింద. టెక్నికల్గా చూసుకుంటే డైవర్జెన్స్ కూడా వచ్చింది. సో ఎప్పుడైతే మనకి డైవర్జెన్స్ వచ్చిందో దాని అర్థం ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రైస్ అనేది డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూమెంట్లో ఏంటంటే మనకి 1,43 వరకు ఒకవేళ టచ్ చేస్తే కనుక అక్కడి నుంచి కొంచెం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రివర్స్ అయ్యి ఒకవేళ కిందకు వస్తే కనుక ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 1,26,000లో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ అనేది మనకి 1,11,000లో ఉంది. ఇన్ కేస్ 1,43,000 దగ్గర రివర్స్ అవ్వకుండా ఏదన్నా ఒక బ్రేక్అవుట్ జరిగితే కనుక మళ్ళీ గోల్డ్ అనేది స్కై రాకెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఎంతవరకు అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? స్కై రాకెట్టే, దానికి టార్గెట్స్ ఏం లేవు. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఒక సపోర్ట్ వస్తే 1,26,000 23-26 దగ్గర వస్తుంది అని అంటున్నారు. నిజంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి టెక్నికల్ చార్ట్లో? మెజారిటీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే మెజారిటీగా గోల్డ్ అయితే డౌన్ అయ్యే సిచ్యువేషన్సే ఉన్నాయి. జనవరి టు మార్చ్ ఈ క్వార్టర్ లోపు చూసుకుంటే మెజారిటీ ఛాన్సెస్ గోల్డ్ అనేది డౌన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే గోల్డ్ని ప్రజెంట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ మాత్రమే డ్రైవ్ చేస్తున్నాయి. అవును, గ్లోబల్ టెన్షన్స్ వల్లే గోల్డ్ అనేది రైజింగ్లో ఉంది. సో ఇన్ కేస్ అవన్నీ కనుక సాల్వ్ అయ్యి లేదా ఇవన్నీ కూల్ అయిపోతే కనుక ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం గోల్డ్లో మ్యాసివ్ ఫాల్ అనేది రావచ్చు. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకున్న లాస్ట్ గోల్డ్ అనేది ఎంత హై టచ్ చేసిందో మనం అందరూ చూసాం. సో ఇప్పుడు 1,43 దగ్గర కొంచెం బ్రేక్ అయ్యి కొంచెం పైకి వెళ్తే సో లాస్ట్ ఇయర్లో ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో అదే రిజల్ట్స్ మళ్ళీ ఇయర్లో ఇచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనం రెండింటిని కంపేర్ చేసుకోవాలి. అక్కడ గ్లోబల్ ఫ్యాక్టర్స్, ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ రెండు కూడా అక్కడ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు అంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ కనుక కొంచెం సీరియస్గా ఉన్నాయి అనుకోండి, సీరియస్ ఇంపాక్ట్ మార్కెట్ మీద చూపించాయి అనుకోండి, 1,43,000 కనుక బ్రేక్ చేస్తే కొంచెం మ్యాసివ్ ర్యాలీ వస్తుంది. ఓకే, రీసెంట్గా మనకి సిల్వర్లో ఎటువంటి ర్యాలీ ఉందో అటువంటి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది గోల్డ్లో. ఒకవేళ అటువంటి గ్లోబల్ టెన్షన్స్ ఏమీ లేకుండా అంతా నార్మల్గానే ఉంటే అప్పుడు మనకి ప్రైస్ అనేది ఏంటంటే నార్మల్గా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఒక 1,26,000 ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ అనేది 1,11,000లో ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఈ 1,43,000 అప్రాక్సిమేట్గా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కొంచెం పైకి వెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కి తిరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? 1,40 కంటే దాటితే 43 బ్రేక్ చేస్తే మాత్రం వెనక్కి రావడం కష్టం అవుతుంది. 1,50 దగ్గర కూడా వెనక్కి రాదంటారా? రాదు. ఓకే, అంటే మీరు 1,50,000 60,000 ఇవి రౌండ్ ఆఫ్ నంబర్స్ని వాటిని రెసిస్టెన్స్లుగా అనుకోకూడదు. ఓకే, జస్ట్ మన సైకలాజికల్ నంబర్స్ అవి అంతే. 1,50,000 దగ్గర రివర్స్ అవుతుంది, లేదా 1,60,000 దగ్గర, ఇవి మన సైకలాజికల్ నంబర్స్, అట్లా రివర్స్ అవ్వదు. ఓకే సార్, బ్రేక్ అయితే మళ్ళీ స్కై రాకెట్ 43 బ్రేక్ అయితే మాత్రం మ్యాసివ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే జస్ట్ లైక్ ఏ టాస్ అనమాట. ఓకే, సో కిందకు వస్తేనేమో అయ్యో ఎందుకు ఇన్వెస్ట్ చేసామనే అంటే అటువంటి సిచ్యువేషన్లో ఉంది, చాలా హైలో ఉంది. కాబట్టి ఇన్ కేస్ నేను అనుకుంటున్న ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయి పెరిగింది అనుకోండి, అరే మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేదేమో ఓకే అనే ఛాన్స్ అనిపిస్తుంది. సో ప్రజెంట్ ఏంటంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఓకే అప్పుడు కొంచెం సేఫెస్ట్ పాయింట్లో ఉంటారు. అది ఇన్ కేస్ కిందకు వచ్చినా కానీ పెద్ద గ్రాడ్యువల్గా అంటే ఈటీఎఫ్లో ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కిందకు వచ్చిన సైకలాజికల్గా ఇన్వెస్టర్ అనేవాడు
డిప్రెషన్లో వెళ్లకుండా ఉంటాడు. ఓకే. అవసరమైతే మళ్ళీ తిరిగి యావరేజ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కరెక్షన్ అనేది మళ్ళీ తర్వాతైనా రైజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇన్ కేస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈటీఎఫ్. ఓకే. ఈటీఎఫ్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. బెస్ట్ ఆప్షన్. ఓకే. అదే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.